హే గాయ్స్, మన దేశంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఒక వింత పరిస్థితి ఎదురైంది. ఒక టాప్ వరల్డ్ ప్లేయర్ ప్రాక్టీస్ హాల్లోని పరిస్థితులను చూసి చాలా మురికిగా ఉంది అంటూ బహిరంగంగా విమర్శలు చేశారు. ఆగస్టులో జరగబోయే వరల్డ్ ఛాంపియన్షిప్కు ముందు ఇలాంటి కమెంట్స్ రావడం ఇప్పుడు చర్చకు దారితీసింది. అసలక్కడ ఏం జరుగుతోంది? వరల్డ్ ర్యాంకింగ్స్లో టాప్ 20లో ఉన్న ఒక క్రీడాకారిణి తాను ప్రాక్టీస్ చేసిన హాల్ చాలా అన్హైజీనిక్గా ఉందని, కనీస శుభ్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాక్టీస్ ఏరియాలో విపరీతమైన చలితో పాటు దుమ్ము పేరుకుపోయిందని ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్లకు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఇలాంటివి సరిచూసుకోవాలని సూచించారు. నిర్వాహకులేమంటున్నారు? ఈ విమర్శలపై స్థానిక నిర్వాహకులు మరియు బ్యాడ్మింటన్ ఫెడరేషన్ స్పందించింది. మెయిన్ కోర్టులు మరియు అరీనా చాలా శుభ్రంగా ఉన్నాయని వారు స్పష్టం చేశారు. సమస్య కేవలం ఒక సైడ్ ట్రైనింగ్ హాల్కు మాత్రమే పరిమితమై ఉండవచ్చని, దాన్ని కూడా సరిచేస్తామని తెలిపారు. అయితే ఒక ప్లేయర్ ఇలా బహిరంగంగా విమర్శించడం మన దేశ క్రీడా ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకు ఇది ముఖ్యం? అంతర్జాతీయ క్రీడాకారుల ఆరోగ్యం మరియు భద్రత చాలా ముఖ్యం. ప్రాక్టీస్ హాల్స్ మురికిగా ఉంటే క్రీడాకారులు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. ఆగస్టులో భారత్ ప్రతిష్టాత్మకమైన వరల్డ్ ఛాంపియన్షిప్ను నిర్వహించబోతోంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ విమర్శలను గుణపాఠంగా తీసుకోవాలి. మెయిన్ అరీనా బాగున్నా ప్రాక్టీస్ హాల్స్ నిర్లక్ష్యం చేయడం సరైనదేనా? ప్రపంచస్థాయి ఈవెంట్స్ నిర్వహించేటప్పుడు మనం ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ అభిప్రాయం కమెంట్ చేయండి.